శుక్రవారం నేనైతే ఏం చేశానంటే నాకు మధ్యాహ్నం ఇది పార్లే కాబట్టి ప్రభావ మరి విగ్రహారాధనలో ఉన్న వాళ్ళ నుంచి తొలగించమని మరి వాళ్ళకి చెప్పాను. చెప్పినప్పుడు ప్రార్థన చేయమని దైవజనుడికి మరి విశ్వాసులకి ఫోన్ చేసి చెప్పాను. అమ్మాయిని చెప్పాను, మరి గారికి చెప్పి అందరూ చెప్పినప్పుడు మా తోపాళ్ళు అయితే మరి 24 గంటలు అన్నారట. నాకైతే నమ్మకం లేదు. తనని ఏడ్చేసినప్పుడు నేను అన్నా దేవుడి మీద ఆధారపడ్డాము. ఆసక్తిలో ప్రయత్నించిన తర్వాత దేవుడు అని మరి డాక్టర్లు కూడా చెబుతారు కాబట్టి దేవుడు మరి నా కుమారుడిని బ్రతికిస్తాడని నేను అనుకుంటున్నానని నేనైతే వెళ్ళలేకపోతున్నాను, కూర్చోలేకపోతున్నాను, మంచి మీద కొడుకొని దేవుని సన్నిధి మాట్లాడుకోకుండా మాటలు కూడా నడుము అడ్డం కొడుకొని ప్రార్థన చేశాను. చేసినప్పుడు ప్రభావ మరి ఆదివారం నాటికి మరి నా కుమారుడికి స్వస్థత ఇవ్వని ప్రార్థన చేసినప్పుడు శుక్రవారం మేము కామరేన్ హాస్పిటల్కి వెళ్ళాం. కామరేన్ హాస్పిటల్కి వెళ్తే మరి ఐసీలో ఉన్నారు, సోటీన్ అన్నారు. సోటీన్ అన్నప్పుడు నేనైతే అక్కడ కూడా మరి ఏంటి కొంచెమే ఉన్నాను. నాకు బాగా అయితే ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి మా కోడలతో చెప్పాను, అమ్మ నువ్వు దేవుడిని నమ్మకమే, ఏ దేవుడైనా నీకు ఈ ముక్కుండు వాసన చూడడం, నోరుండి మాట్లాడే చేతులు ఆస్వాదించు, చెవులిండి ఆలకించు, మనంటే ఏది అది చేయమన్నప్పుడు మా ఆడపడుచులు మా తోటి వాళ్ళు అయితే ఆ పిల్లలైతే మరి మామూలుగానైతే బతకనే ఉంటుందా, మన అక్కమ్మ కాపాడింది, మన పుల్లమ్మ కాపాడింది అని చెబుతున్నారు. అయితే మన గృహశక్తులే మనల్ని తిట్టయ్యమ్మ దేవుని వాళ్ళను త్వరగా ప్రార్థన చేసుకోమని చెప్పినప్పుడు అత్తయ్య గారు మీరు వెళ్ళి మరి ప్రార్థన చేయమని చెప్పింది. చెప్పినప్పుడు అయితే మరి అందరూ వెళ్ళి చూసొస్తుంటే మరి మీరు ఇప్పటికే 30 మంది అయ్యారు, నేను చూడండి అన్నారు. నేను అక్కడే ముందు ప్రార్థన చేస్తాను. నా కుమారుని చూడాలని ఆశయ మరి నేను అటువంటి దాన్ని కూడా అందుకేనేనని వెళ్ళినప్పుడు మరి అంత గురుపు అయితే మరి నా మనవడు కొడుకు అని తీసుకొస్తానని చెప్పాను. తీసుకొచ్చినప్పుడు చెప్పగానే మరి చేత వెళ్ళినప్పుడు అయితే మాట్లాడలేదు. కానీ పిల్లోడు తీసుకొచ్చామని చుట్టూ వెనక్కి తిరిగి చూశాడు. తీసుకొస్తే నేను రావాలని తీసుకురాలేదమ్మా, రేపు తీసుకొస్తానని చెప్పాను. మరి ఐసీ నుంచి జనరల్ వార్డుకి మార్చారు. రాత్రి కూడా మరి బ్రెయిన్లో ఎటు గడ్డ కట్టి అంట. అయితే అది చేస్తే కానీ ఏ సంగతి చెప్పమన్నారు. రాత్రి మరి 2 నుంచి బాగా హడాబడి చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడని మరి మా వాళ్ళు పొద్దున్నే ఫోన్ చేసింది. దేవుడు అది కూడా ఏమీ లేకోకుండా ఉన్నట్టు మా కుమారుడు కూడా మరి మా వాళ్ళు వాళ్ళందరూ నా ఎంతసేపు కూడా అందరూ రక్షణలోకి వచ్చినట్టు ఏదో చెప్పినట్టు ఒక మనిషి మారితే మరి వాళ్ళ భారం మన మీదే ఉంటుంది. అందరూ దేవుని కృప వల్ల దేవుల్లో మారినట్టు మరి మీరందరూ ప్రార్థన చేయండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మరి నా మనవడు కూడా దేవుడు మరి తిరిగి వాళ్ళకి మరి తీసుకొచ్చాడు. మరి నాకు అవమానం గురించి నా కోడలకు కూడా మళ్ళీ వివరణ చేయాలని మరి ఆశపడుతున్నాం. వివాహిష్టం అన్నింటిలో ఘనమైంది కాబట్టి మరి దేవుడు నాకైతే మరి నా కుమారుడు చనిపోయిన 4 నెలలకే మరి నాకు చూపించాడు. మరి చూపించిన విధంగా దేవుడు కార్యం చేయాలని నేను దేవుడి సన్నిధిలో ప్రతినిత్యం అడుగుతూ పేరు రాసుకొని నా మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాను. మళ్ళీ బల్లారాధన వచ్చేటప్పుడు నేను శుభవార్త వినాలని నేను ఆశపడుతున్నాను. నా గురించి మీరు ప్రార్థన చేయండి, మీ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించుకుంటాను.